భరించైనా కొట్లాడినాం మేము సార్. మా బాధ ఏంటంటే ఇప్పుడు శత్రువుతో కొట్లాడినాం, కానీ మిత్రులతో కొట్లాడలేకపోతున్నాం, శత్రువులతో కొట్లాడలేకపోతున్నాం. మా బాధ శత్రువుల కన్నా మిత్రులే ఎక్కువైపోయారు మాకు అక్కడ. మా పరిస్థితి ఏంటంటే ఏ పార్టీ అని చెప్పుకునే పరిస్థితి కూడా లేదు సార్. మేము ఏది కనీసం బూత్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు ఎవ్వి లేకున్నా సరిపోతాయి సార్. కనీసం మాకు కూడా కోరికలు ఉంటాయి సార్. సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, కౌన్సిలర్గా, జెడ్పీటీసీలుగా గెలవాలని మాకు కూడా ఉంటాయి సార్. మా అందు దయతలిచి మీరు అక్కడ జమ్మికుంటలో కానీ, హుజరాబాద్ టౌన్ లో కానీ ఒక ఇల్లు తీసుకొని మమ్మల్ని మాకొక్కటే మాట ఇవ్వాలి సార్. మీ పిల్లలు మేము సార్. మాకు అంటే 22 ఏళ్ల బట్టి ఓడిచ్చినా కూడా ప్రతి ఒక్క పేదవాడిని నువ్వు నాకు ఓటేయలేదు అనకుండా అన్నం పెట్టినో, పసిరాయిలు ఇచ్చినో, పంపించినావు సార్. నువ్వు గొప్ప గుణం ఉన్న దేవుడు సార్. మేము అయినా మాకే సిగ్గుపడతాం ఒక్కొక్కసారి సార్. ఇంత అన్యాయం చేసినా కూడా శత్రువులు, సర్పంచులు కూడా రాత్రి వచ్చి కలిసి మేము కూడా ఏంటా బాగున్నావా అని అంటే వాళ్ళు కూడా ఇచ్చేది అత్తులు సార్. అయినా కూడా సార్ మాకు ఒక్కటే బాధ, మమ్మల్ని హింస, అదొక హింస. మా బాధ ఏంటంటే వేరే దానిలో ఉంటే హింసించలేము సార్. మమ్మల్ని ఒక పాలోని కన్నా దూరంగా చూస్తున్నారు సార్. ఇవాళ మీరు బీజేపీలు ఉంటే మనం ఒక మంచి భవిష్యత్తు ఉంటుందని మేము ఏమనలేదు సార్. మీరు ఎట్లా పిలుపునిస్తే అట్లా మీ వెనుక నడిచిన వాళ్ళం సార్. ఈ రోజు మీరు ఎవరితో మాట్లాడినా మంచిదే సార్. హుజరాబాద్ అనేది మన అడ్డాలో ఉండాలి. హుజరాబాద్ అంటే ఈటల అంటే హుజరాబాద్ అనేటట్టు ఉండాలి సార్. మేము అంటే ఎప్పటికీ మేము వేరే నాయకత్వం మేము చూడలేము సార్. ఎందుకంటే మీకు ప్రజలతో సంబంధాలు అట్లున్నాయి. వేరే నాయకులకు మండలాలు, కోటర్స్ తప్ప వేరే వాళ్లకు అంతా లేదు సార్. ఈ రోజు మా పరిస్థితి సార్. మేము అద్దామనుకుంటే చిల్లర రాజకీయాలు వచ్చేదందుకు కూడా స్వేచ్ఛ లేకుండా ఎదుటి పార్టీ వాళ్ళు ఫేస్బుక్లలో సార్ మేము ఒక డ్రామా ఆడతాను, మీకు అది ఆడుతున్నాం. మాకు ఎన్ని అవమానాలు సార్. ఇక్కడికి వచ్చేదందుకు స్వతంత్రంగా మేము పైసలు పెట్టుకుని మీకు తెలియకుండా వచ్చేదందుకు కూడా మమ్మల్ని అవమానాలు సార్. నిన్న ఫేస్బుక్లలో ఇవాళ ఆ ఫేస్బుక్లలో పెట్టేటోళ్ళు కూడా నీ ఎంగిలి మెతుకులు తినండి నా కొడుకులే సార్. మాకు ఎంత బాధ అంటే వాడు నైతికంగా సార్. ఇవాళ మా పరిస్థితి ఎట్లున్నదంటే మన వాళ్ళు కూడా మనకన్నా ఎదుటి పార్టీ ఎమ్మెల్యేలను పిలుచుకొని ఏగ్రేషన్లు చేస్తాను, అది చెప్తున్నారు. అయినా కూడా మాకు అవసరం లేదు సార్. వాళ్ళు పిలవకుండా మేము బాధ భరించినాం. కానీ ఇకనైనా మేము కూడా లీడర్లం కావాలని ఉంటే సార్, నాయకులం కావాలని ఉంటే సార్ మాకు సరే సార్ ఆత్మగౌరవం ఉండాలి కదా సార్. మేము జెండా వేసుకొని మేము గొప్పగా మా నాయకుడు ఈటల రాజేంద్ర, మా నాయకుడు నరేంద్ర మోడీ మా జెండా కాచాయం అని చెప్పుకునే హక్కు కూడా లేకుండా పోతుంది సార్. మా పరిస్థితి ఇట్లున్నది సార్. మా అందరు దయతలిచి మరి ఒక్కటే మాట ఇవ్వాలి సార్. హుజరాబాద్ నియోజకవర్గం అనేది మన చేతిలో ఉంటుంది. హుజరాబాద్ లో నేను అండగా ఉంటా. హుజరాబాద్ లో మీ అందరినీ గెలిపించుకునే బాధ్యత నేను ఉంటుంది. హుజరాబాద్ లో నెలకు అంటే మల్కాజ్గిరిలో హుజరాబాద్ లో నెలకు 10 రోజులు కూడా ఉండి మా కష్టాలు మీరు చూడాలని కోరుకుంటున్నా సార్. ఇంకొకటి సార్,